పాడేరు మోదగొండమ్మ జాతర తేదీలు మార్చడంపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాడేరు మోదమాంబ జాతర తేదీలు మార్చడం మీద అటు గిరిజనులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేత ఉన్నారు. మేడం చెప్పండి, ఎప్పుడూ మార్చిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి పెట్టిన తేదీలను మార్చడాన్ని ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి తలెత్తిందా? నిజంగా ఏదైతే గిరిజన శాఖ మంత్రివర్యులు సంధ్యారాణి గారు ఇన్ఛార్జి మినిస్టరు మొన్న వచ్చి ఏదైతే శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర డేట్ ఏదైతే ఉందో మార్చారో, నిజంగా ఇది చాలా మేము ఖండిస్తున్నామండి. అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే కాదండి, గిరిజన ప్రజలందరూ కూడా మాకు అనాది కాలం నుంచి గిరిజన సాంప్రదాయాలు అదేవిధంగా ఆచారాలు అన్నీ కూడా ఇమిడి ఉంటుందండి. ఇది అతిపెద్ద మనకి రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద మన రాష్ట్రంలో మరి గిరిజన పండగ. మరి అటువంటి ఒక అమ్మవారి డేట్ ఏదైతే ఉందో అది కేవలము దానికంటూ ఒక కమిటీ ఉంటుంది. పాలక మండలి సభ్యులు, వారికి ఒక చైర్మన్ ఉంటారు, అక్కడ వర్తకులు ఉంటారు, అధికారులు ఉంటారు, అందరూ కూడా ఒక యూనిటీగా ఒక టీం ఫామ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ అందులో మెంబర్స్ ఉంటారండి. వారి ఆధ్వర్యంలో వారు ఏదైతే మనకి మోదకొండమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా యాక్చువల్గా ఆ జాతర చేసిందే నిర్వహించడానికి కారణము అమ్మవారి బర్త్డే సందర్భంగా ఆ డేట్లను ఫిక్స్ చేస్తారు. మే 12వ తారీఖున దానికి ముందు కానీ లేదంటే దానికి తర్వాత కానీ ఈ జాతరలను నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మరి నేను ఒకటే ఈరోజు ప్రశ్నిస్తున్నానండి, మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఏదైతే సంధ్యారాణి గారు ఉన్నారో, అసలు అమ్మవారి ఒక పుట్టు పూర్వతలు, అమ్మవారి యొక్క చరిత్ర, మోదకొండ అమ్మవారి యొక్క చరిత్ర నిజంగా మీకు తెలుసా? మీరు ఆ రోజు దేనికి వచ్చారండి? కేవలము అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి మీరు వచ్చారు. వచ్చి అప్పటికప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి మీకు మీరే తేదీలను మార్చేయడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాయి? అసలు విధి విధానాలు తెలుసా మీకు? ఈరోజు వైకుంఠ ఏకాదశిలు కానివ్వండి, లేదంటే నిన్న చందన ఉత్సవాలు కానివ్వండి, ఇంకా ఏదైనా కూడా అటువంటి దేవస్థానాల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి కొన్ని జాతరాలు పండుగలు ఉంటాయి. అది మారుస్తున్నారా? మీరు మార్చట్లేదు కదా. మారుస్తున్నారా? ప్రభుత్వం ఏమైనా తన చేతిలో తీసుకుంటుందా? ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీ నిర్ణయించినటువంటి తారీఖులు ఏదైతే తిథులు ఉంటాయో దాన్ని బట్టి మిమ్మల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తుంటారు. ఆ ఆహ్వానాన్ని మేరకు మీరు చక్కగా మీరు వచ్చి అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా కోరుతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అయితే మేము ఖండిస్తున్నామండి. మా గిరిజన ప్రజానికానికి కాదండి, ఇది అందరికీ కూడా ఒక తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేలాగా వారు ఆ రోజు డేట్లు మార్చడం వల్ల అమ్మవారి ఉగ్రరూపాన్ని కూడా ఈరోజు చూస్తారు. ఖచ్చితంగా అదే డేట్లో నిర్వహించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఇటు అటు అయితే గనక మళ్ళీ మా గిరిజన ప్రాంతానికి, అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమైనా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మేడం, 2 నెలల క్రితమే ఈ డేట్లను ఫిక్స్ చేశారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎందుకు మార్చింది అనుకుంటున్నారు? సో గిరిజన ప్రాంత ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మోదకొండ అమ్మవారి జాతరకు సంబంధించి అక్కడున్నటువంటి స్థానిక పెద్దలు కానివ్వండి, వర్తకులు కానివ్వండి, అన్ని సంఘాల పెద్దలందరూ కూడా వాళ్ళు నిర్ణయించినటువంటి తేదీలు 10, 11, 12వ తారీఖున మే ఉత్సవాలు నిర్వహించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం అధికారంలో ఉన్నాము అధికార దాహంతోనే ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు వచ్చి ఈ మే 17, 18, 19వ తారీఖున నిర్వహిస్తామని ఏదైతే అనౌన్స్ చేశారో ఆ గ్రామానికి సంబంధించిన ఒక మహిళగా, స్థానికురాలిగా, ఒక గిరిజన బిడ్డగా నేను దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందెప్పుడు లేనటువంటి సాంప్రదాయానికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 నెలల క్రితమే ఈ యొక్క తేదీలు అనేవి నిర్ణయించడం జరిగింది. అన్ని పత్రికల్లో కూడా వచ్చాయి, అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది.
అధికారులు కూడా దాన్ని చూస్తున్నారు. చూసినప్పటికీ కూడా పండగ రాట విషయంలో ముందున్నటువంటి కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే నిశాంతి గారు వచ్చారో మేడంని కూడా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా వెళ్ళి పలానా తారీఖున మేము ఉత్సవ రాట అనేది వేస్తున్నామని ఆహ్వానించినప్పుడు ఆవిడ దాన్ని అంగీకరించారు. అంటే అప్పటికే డేట్లు అనేది అధికారుల నోటీస్లో ఉంది. ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఆవిడ కలెక్టరేట్లో కోఆర్డినేషన్ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది. కోఆర్డినేషన్ మీటింగ్ అంటే ఏంటి? పండగ ఉత్సవాలను తేదీలను నిర్ణయించేశారు. ఆ ఉత్సవాలను ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి అన్ని రకాల సంబంధించినటువంటి శాఖల యొక్క సహకారం ఏ రకంగా ఉండాలని ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఒక మీటింగ్లో దాన్ని పక్కకు పెట్టేసి కేవలం మా నోటీస్లో ఉన్నటువంటి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టలేదు, సో వాళ్ళు నిర్ణయించిన తారీఖులు మనం చెయ్యాలి, ఇది గవర్నమెంట్ పండగ, ఒక స్టేట్ జాతర. ఎందుకంటే సమ్మక్క సారాలమ్మ జాతర తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మోదకొండ అమ్మవారి జాతర అనేది అతిపెద్ద గిరిజన జాతర. దానికి సంబంధించి ఈరోజు మంచి ఒక ఒంటెత్తి పోకడతో ఒక అహంకార ధోరణితోని డేట్లు మార్చడం అనేది ఇది ఒక దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. డేట్లు మార్చడం అంటే గిరిజనుల సాంప్రదాయాలను సంస్కృతాలను అవమానించడం కాదంట. తప్పకుండా అవమానించినట్టే అండి. ఈరోజు పాడేరు కానివ్వండి, అరకు కానివ్వండి, అంతా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు పార్టీలకి వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముందు మాట్లాడిన ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు ఆ రోజు ఏదైతే పందిరాట వేశారో ఆ రోజు రాట వేసిన రోజే ఆ కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఆలయ సిబ్బంది కానీ అందరూ కూర్చొని ఒక డేట్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు గిరిజన మహిళ సంధ్యారాణి గారు ఒక గిరిజనరాలు అయ్యుండి ఈరోజు గిరిజనుల మనోభావాల్ని వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు నచ్చినట్టు చేస్తాం, మేము చెప్పిందే ఇక్కడ జరగాలి అన్నట్టు ఆ రోజు మీరు మీటింగ్లో చూసుంటారు. అంత అహంకారంగా మాట్లాడి ప్రజలు మనోభావాలను దెబ్బతీశారు. మేము అందరం కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, ఇది మీ పార్టీ ప్రోగ్రాం కాదు, మీ గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా కాదు. మీకు నచ్చిన డేట్స్ పెట్టడానికి, నచ్చినప్పుడు తీసేయడానికి, మీకు అనుకూలమైన డేట్స్ పెట్టుకోవడానికి ఇది మీకు సంబంధించిందో మీ కుటుంబానికో లేకపోతే మీ పార్టీకో మీ ప్రభుత్వానికో సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఇది మా గిరిజనుల పండుగ. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న చరిత్ర అమ్మవారిది మనందరికీ కూడా తెలుసు. అలాంటి అమ్మవారి పండుగను మీరు ఈరోజు ఒక హాస్యాస్పదంగా చేసి ప్రజల్ని మోసం చేస్తూ మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంత అహంకారంతో మాట్లాడిన మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. గిరిజనులందరూ కూడా చాలా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ప్రజల్ని గౌరవించి గిరిజనుల నమ్మకాన్ని మీరు నిలబెట్టి మళ్ళీ యథావిధిగా ఏదైతే పాత డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్లో అమ్మవారి పండుగ జరపవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదే కానీ జరగకపోతే ఈరోజు ప్రజలు ఎలా అయితే మీకు వ్యతిరేకంగా మారుతున్నారో రేపు గిరిజనులందరూ కూడా మీ ప్రభుత్వానికి మీకు వ్యతిరేకంగా మారి ధర్నాలు కూడా చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా పెట్టిన డేట్ల ప్రకారమే మోదకొండమ్మ అమ్మవారి జాతరను నిర్వహించాలని, ఇష్టానుసారంగా డేట్లు మార్చడానికి అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన జాతర కాదని, పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని యథావిధిగానే పండుగను నిర్వహించాలని, లేదంటే గిరిజనులంతా కూడా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.